7 నియోజకవర్గాలకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మార్గాని భరత్రామ్ను విమర్శించే స్థాయి ఒకే ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజమహేంద్రవరం సిటీ మున్సిపల్ వింగ్ అధ్యక్షులు మజ్జి అప్పారావు పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాజమండ్రి అభివృద్ధి చెందిందంటే భరత్ చేసిన అభివృద్ధి మాత్రమేనని వివరించారు. 125 కోట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డితో మాట్లాడి మంజూరు చేయించి దశల వారీగా అభివృద్ధి పనులు చేశారని అన్నారు. అభివృద్ధిపై తెలుగుదేశం చోటా మాట నాయకులతో సహా పెద్ద నాయకులతో కూడా రండి వేళ చర్చిందాం. మీకు దమ్ముంటే మీ భాష మాకు రాదు. ఈవేళ మేము ప్రెస్ మీట్ పెడతారు, ఇంకా చెత్తలతో మీరు పెట్టించేదో తిట్టింటారు. అది కాదు విధానం. మీకు ఏమాత్రం దమ్ముండా ఆదిరెడ్డి వాసు గారి స్థాయి ఏంటి, మార్గాని భరతరామ్ గారి స్థాయి ఏంటి, ఆయన చేసిన అభివృద్ధి 5 సంవత్సరాలు ఏం చేశారు, మీరు చేసిన ఈ 10 నెలలు ఏం చేశారు, రెండు సుబ్రహ్మణ్యం మైదానంలో చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. మేము మా పార్టీ అగ్రనాయకులు కూడా వస్తారు. మీకు దమ్ముందా? చర్చ పెట్టించే దమ్ము. ఇలాంటి చీటిమాటి మాటలు కానీ, ఆయన మీద లేనిపోయిన అపోదలు కానీ, ఆయన ఆత్మాభిమానం దెబ్బతీసేలాగా చెత్తాబాత మాటలు కానీ ఆడించకండి. మీరు చేసే పనులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. జరగాల పెళ్ళి మళ్ళీ మళ్ళీ చెలికన్నట్టుగా మీరు చేసిన శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇవన్నీ గమనించండి. భర్త గారి ముందు ఒకటి, భర్త గారి తర్వాత రాజమండ్రి చరిత్ర అభివృద్ధి ఏది చేసినా సరే ఆయన మాత్రమే కనపడుతుంది చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఒక రాజమండ్రి ఒక ఎంపీ చేశాడు ఆయన స్థాయి ఏంటనేది ఆయన విలువ మీరు తెలుసుకోండి. ఆదిరెడ్డి వాసు గారు, మీరు ఎమ్మెల్యే గారు, మిమ్మల్ని కూడా మేము చాలా గౌరవిస్తాం. మీరు మా భర్త గారు చేసి ఆడు, తర్వాత ఏమో సుడిగాలి ఎంపీ, పారాసిట్ ఎంపీ అంటారు. ఆహనా పిల్లంట్లోనే చూడు బ్రహ్మానందంగా ఉంటాడు. ఆహనా పిల్లంట్లోని అందరూ కోడ శ్రీనివాసరావు నాకేటి అంటే నా క్యారెక్టర్ మీది, అది అర్థం చేసుకోండి. అర్థమైందా? మీరు ఎలా ఉంటుందండి మీ క్యారెక్టర్? ఈరోజు నాకేమి ఇస్తావో చేస్తాను, నీకేమైనా ఇస్తావో చేస్తాను. జనాల్లో ఉంది అంతా మీ పేరు. ఒక అంగన్వాడీ పోస్ట్కి 3 లక్షలు తీసుకుంటున్నారు, ఒక అంగన్వాడీ టీచర్కి 5 లక్షలు తీసుకుంటున్నారు. ఇసుకలో స్కాము, ఇల్లు స్కాము. బాబా నమస్కారం బాబు ఈ ప్రభుత్వానికి. కానీ దయవించి మీరు గౌరవం నేర్చుకోండి. దేనికైనా సరే మీరు గౌరవిస్తే మేము గౌరవకుంటాం. మీ చట్టాలు మా దగ్గర ఉన్నాయి, ఈ మంట తీస్తాం. 10 నెలలు 11 నెలలు ఏం చేసావో సూపర్ 6 అని పెట్టారు. ఎంపీ గారు ఏం చేశారు? సూపర్ 6 ప్రజలందరూ కూడా నమ్మించి మోసం చేసి ఏకెక్కుకోవడం ఇది.